భలే బంజారా అని ఒక సాంగు కోకపేటలో జరుగుతూ ఉంది. ఈ టేక్ టైంలో ఏం చేశారు, ఈ వెనుకున్న వాళ్ళు ఎదరికి వచ్చేసి నేను నా చెప్పిన ప్లేస్లో ఉండిపోయా. అప్పుడు చరణబాబు గమనించి, అయ్యా మీరు ఇట్రండి, ఆ పిలుపులోంచి నాన్న కనెక్ట్ అయిపోయింది ఆ బిడ్డ. 2023 జూలైలో నా మిస్సెస్కి జరిగిన ఆరోగ్యపరమైన ఇబ్బందిని, కోమాలోకి వెళ్ళిపోయిన స్థితి నుంచి 17 రోజుల పాటు ఫోన్ చేయగానే ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు. పొందిన వాడికి బాధ్యత కనీస ధర్మం కదా, అది లోపల కొడతా తంతా ఉంది, ఎప్పుడవుద్ది అని. అన్స్టాపబుల్ రూపంలో ఆ బాలయ్య బాబు చేసే కార్యక్రమంలో చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయడానికి ఆయన చేసిన ఎన్నో సేవల్లో ఈ కోట్లాది మంది సమక్షంలో చెప్పుకునే అవకాశం, ఆ చరణ్ బాబుని గుండెలకు హత్తుకునే అవకాశం, ఆ బాలయ్య బాబు నోటితో లెటర్ వెల్కమ్ టు శంకర మహంత అనిపించే అవకాశం. నమస్తే శంకర మహంతి గారు. నమస్తే నాన్న ధీరజ్ గారు, అరుణాచల. ఓకే, సో అంటే ఈ సిరీస్ చూసినప్పుడు ఫస్ట్ టైం బాగా స్ట్రైక్ అయిన క్యారెక్టర్ మీదే ఖచ్చితంగా. ఎందుకంటే చైతన్యరావు అండ్ ఆది పెన్సిట్ తర్వాత ఆ స్థాయిలో అంటే ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరిని కూడా డామినేట్ చేసేసే కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీది. అసలు చెప్పాను కదా ఇందాక ఆ సీన్లో, ఇది ఓటింగ్ సీక్వెన్స్ దగ్గర ఎవరైతే వీళ్ళ టికెట్లు బీ ఫార్మ్స్ ఇచ్చే సీన్లో ఆడికి ఇచ్చారా అని చెప్పేసి అసలు ఒక రేంజ్లో ఊగిపోతూ, అంటే లిటరల్లీ రొప్పుతూ ఓ డైలాగ్ చెప్తారు కదా, అసలు అది నేను అందుకే దేవకట్ట గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ ఈయన్ని అని చెప్పేసి. సో ఆయన దేవకట్ట గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన ఒక ఆర్టికల్ రాశారు అసలు మీ గురించి, ఆయన ఎప్పుడో ఇలా అనుకున్నారు అని చెప్పేసి. సార్ అసలు మీరు చెప్పండి, అసలు అంటే ఒక లేట్ వయసులో వచ్చిన గుర్తింపు అనుకోవచ్చా ఇది? అంటే లేట్ వయసు అనేది కాదు నాన్న, ఒక కళకి 55 ఏళ్ల వయసుగాన ఓపిక పట్టితే ఆ 9 ఏళ్ల పిల్లాడికి అందిన విజయం. లేటు వయసు లేదు ఇక్కడ. 9 ఏళ్ల పిల్లాడికి 55 ఏళ్ళు ఆ కళకి అంత వయసు వస్తే కానీ ఆడికి విజయం రాలి. అంటే అన్నేళ్ల పాటు వాడు ఎదురు చూస్తే వాడికి ఆ విజయం వచ్చింది. ఇక్కడ వయసు ఏమైపోయింది ఏనా, అది మరి. ఎందుకంటే మీరు చేసిన లజ్జా సినిమా అంటే అది మీరు అని తెలియదు, కానీ మీరు మీ ప్రొఫైల్ చూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అవునా ఆ సినిమాలో చేశారేమో, కాకపోతే అప్పటికి మీసైనంతలా కొంచెం ఇలా ఉండి కొంచెం గుండు ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం ఇదే స్థాయి పాత్ర, కాకపోతే ఇది కొంచెం పాజిటివ్ ఉంటుంది, అది కంప్లీట్గా నెగిటివ్ ఉంటుంది. సో అంటే ఈ మీరు నాటక రంగం నుంచి సినిమా రంగానికి ఈ ట్రావెల్ అనేది, ఈ అంటే ఇక్కడి నుంచి మీరు ఎప్పుడు, మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ నాటక రంగంలో? నాటక రంగం అంటే 9 ఏళ్ల వయసులో ఎప్పుడైతే 1970లో బాపు గారి బాలరాజు కథ సినిమా చూసి మాస్టర్ ప్రభాకర్ ఒక దీన్ని చూశాక మహాబలిపురం 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 ఆ పాట అది చూసి ఒక ఉత్సాహం వాడిలో ఆ మాస్టర్ ప్రభాకర్లో నన్ను చూసుకోవడం జరిగింది. అంటే గబుక్కున వాడనే పదం ఎందుకు వచ్చింది, ఆ వయసు బిడ్డలే కదా ఒరే అనుకుంటే ఆత్మీయత వేరు, అందుకని అది వచ్చింది, క్షమించాలి. అలా ఉన్నదానికి సినిమా యాక్టర్ అవ్వాలి, ఎందుకు అంత పేరు వస్తుంది, ఆనందం నా తల్లిదండ్రులు ఆనందిస్తారు, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ సంతోషపడతారు, అదే టార్గెట్ వీడి. కానీ ఎప్పుడు సార్ ఒకసారి మేకప్ వేసుకున్నదో, లేదంటే సందర్భం ఏది, ఎప్పుడు ఏ సంవత్సరం? 15 ఏళ్ల వయసుకి. ఓకే, 5-6 ఏళ్ళలో చిన్న ఏదో కుర్రోళ్ళతో చేసుకున్నాం, కానీ వేదికను ఎక్కడానికి ఇంకొక 6 సంవత్సరాలు బట్టి అప్పుడు ఒక పాత్రతో ఒక దర్శకుడు, అది తాగుబోతు అని ఏకపాత్ర. ఫస్ట్ ఏకపాత్ర ఎందుకంటే 10 మందిలోకి ఎవరిస్తారు చోటు, వీడియో ఎందుకు వచ్చింది వీడికి అనేసి ఎవరెవరుగా నాన్న. అంటే ఇవాళ షార్ట్ ఫిల్మ్లు ఎట్లాగో అప్పుడు ఏకపాత్రలు ఉండేవి, వాడిని ఆడేదో అలా ప్రజెంట్ చేసుకుంటే అప్పుడు ఇంకో నాటకాల వాళ్ళు పిలుస్తారే నువ్వు రావ చేయరా అని. అప్పుడు ఆ తాగబోదని మీరే రాసుకొని మీరే చేసిందా? లేదు నాన్న, మాకు మేనమామ గారు ఒక ఆయన ఉన్నారు, ఎంఎస్ చలం అని, మున్సిపల్ ఆఫీసులో చేసేవాడు గుడివాడ, ఆయనకి ఈ నాటకాల వ్యవహారం ఉంది. దాంతో ఆయన అది రాస్తే మామయ్య నాకు చెప్పంటే అరే సరేరని నేర్పి చేయించాడు ఆయన. అది ఫస్ట్ అలా డ్రింకర్ తాగుబోతూ పాత్రతో స్టార్ట్ అయింది కథ.
అయితే అప్పటి నుంచి కూడా అంటే ఎంత నాటక రంగంలో కొంచెం బిజీగా ఉన్నా లేదంటే గుర్తింపు వచ్చినప్పటికి కూడా సినిమా అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునే ఒక డెస్టినేషన్ కైండ్ ఆఫ్ అది. అంతే. సో గోల్. ఏ గోల్ నటుడికైనా గోల్ అది. అది. సో ఆ గోల్‌కి అంటే ఇప్పుడు అంటే 'మహేసభ' అనే కాదు అంతకుముందు కూడా 'లజ్జా' అనే సినిమా చేశారు. తర్వాత 'దసరా' అనే సినిమా చేశారు. ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ ఫస్ట్ ప్రయత్నం సినిమాల్లోకి రావాలనే ఒక ప్రయత్నం అనేది ఎక్కడ ఏ సినిమాతో బీజం పడింది? 2009కి ఇక్కడ రావడం జరిగింది ధీరజ్ ఓకే. గారు. అంటే అప్పటికి వేరే అంతా జీవితం రకరకాలు జరిగినాయి. చాలు అనుకున్నాక ఇక సినిమా నటుడిగా మనం చేసుకుంటూ అదేదో మిగిలింది కదా అని వచ్చాం. 49 ఏళ్ల వయసు అప్పుడు. అంటే 40 ఏళ్ల పాటు మిగతా అంతా కుటుంబం, తల్లి, తండ్రి ఆ కొన్ని బాధ్యతలు తీరిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టుకున్నాం. ఓకే. నటుడిగా ప్రస్థానం. ఏ సినిమా సార్ అది? భీమిలి కబడ్డీ జట్టు. ఓకే. దానికొచ్చి ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ రోజుల్లో ఫోటోలు ఇవ్వటమే. హ్మ్. ఫోటో వెనకాల వెంటనే ఆడిషన్ చూసి రాసేశారు. రమణ గారని కో డైరెక్టర్ గారు ఆయన. సత్య గారు ఉన్నారు గదా! ఆ! ఆయన దర్శకులు దానికి. అది ఆ రాసేపాటికి ఒక ఉత్సాహం వచ్చేసింది. సో, నాకు మన శివయ్య వీడికేదో ఉంచాడు. గబుక్కున అలా సెలెక్ట్ చేసేసారు గదా! ఇంకేంటని చెప్పేసని ఒక 9 మాసాలు ఇక్కడే ఉన్నా. 2009లో వచ్చి. హ్మ్. అంటే ఇక ఇంకా 2 మాసాలకి సంవత్సరం అవుతుంది. అప్పుడు ఫ్యామిలీని అక్కడన్ని వ్యవహారాలు చూసేసుకొని ఫ్యామిలీతో వచ్చేద్దాం 2010 జనవరికి అలా పెట్టుకున్నా. హ్మ్. అవల 2 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయా గుడివాడలోనే. ఈ మధ్యలో ఈ 9 మాసాల్లో ఉన్న పరిచయాలతో వచ్చినప్పుడు ఈ లజ్జా, హై స్కూలు ఇలా ఇలా చేసుకుంటూ ఆ సీరియల్స్ అని అదనా ఇదనా ఇయే దొరికితే ఓహ్! సీరియల్స్ కూడా చేశారా? మరి ఇక షార్ట్ ఫిలిమ్స్ ఒకటని కాదు ఇక నటుడిగా వచ్చాక సీరియల్స్ ఏం ఖాళీగా చేశారండి? సీరియల్స్కి వచ్చేస్తే చెప్పుకోదగ్గది తులసీ దళం ఓకే. మా టీవీలో వచ్చేది. అందులో మెయిన్ ఒక ఆశ్రమం దానికి ఒక అంటే తులసిది ఎండమూరి గారిదే. హ్మ్. హ్మ్. అప్పుడు చేశారు వాళ్ళు. దానిలో అది పెట్టి చేయించారు. ఓకే. అశోక్ గారు, తర్వాత వివి వరాంజనేయులు గారని. దాని తర్వాత మన రంగుల రాట్నం అనిల్ గారు హ్మ్. ఈటీవీలో వస్తూ ఉంటుంది. అనిల్ కుమార్ గారు చూసి అంటే అప్పుడు నేను దసరా షూటింగ్లో ఉంటున్నా. ఆ మీసం అది ఒరిజినల్గా ఉండేది. దాంతో ఇట్లా అనిల్ సారు నాకు ఫోన్ చేపించారు. చేసి ఇలా షూటింగ్లో ఉన్నాను నాన్న అంటే మరి ఎవరినైనా పెట్టమంటారని అడిగారంట ఆయన్ని. ఏయ్ శంకర మహంత్ వచ్చే వరకు అది అట్లా ఉంచు వేరే చూసుకో. ఆయన వచ్చినప్పుడు అది చేయించు. ఆయన ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంటే దసరా దీనిలో ఉన్నా నేను. హ్మ్. ఆ క్లాష్ అయిపోయి. అప్పుడు ఏమైందంటే ఒక పూట గ్యాప్ వచ్చింది. ఆ రోజుకి అయిపోయి మహంత్ గారికి మీరు వెళ్ళరండి అన్నారు దసరాలో. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశా. ఏమండి ఈ పూట ఇట్లా మనకు వచ్చిందా అని చెప్పేసి అప్పుడు పిలిచి చేయించేసి అక్కడ నుంచి అందులో కంటిన్యూ చేశారు. అందులో ఎమ్మెల్యే బాలకోటి అని పెట్టి అది అట్లా ఆ సీరియల్స్ చూసే జనం ఆ సీరియల్ ప్రేక్షకులు ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా బాలకోటి గారు అది ఇది ఇప్పుడు మీసం ఉండేది ఓకే. తెర మీద ఉందో ఒరిజినల్గా ఆ మీసం ఉండేది అప్పుడు అట్లాగా అది చేయటం జరిగింది ధీరజ్ గారు. ఓకే. అంటే సార్ మీరు అనుకున్న ఒక గోల్ ఎప్పుడు 9 ఏళ్ళు అప్పుడు అనుకున్న ఒక ఆలోచనకి ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ళకి అదొక కార్యరూపం దాల్చింది. ఆ 40 ఏళ్ల కార్యరూపం దాల్చిన ఒక ఒక చిన్న వేరు తర్వాత ఇప్పుడొచ్చే ఒక 'మయసభ' అనే ఒక సిరీస్‌తో మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇన్నాళ్ల పాటు అంటే మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ. లేదు ఒక 9 ఏళ్లకల్లా 50 ఏళ్ళకి నెరవేరింది అనేది ఒక ఆలోచన పరంగానే చూస్తారు తప్పితే వయసుకి సంబంధించి చూడరని మీరు అంటున్నారు. కానీ ఇదే గుర్తింపు ఆ 40 ఏళ్ళు వచ్చినప్పుడు అంటే ఏదైతే భీమిలి కబడ్డీ జట్టుతో వచ్చినప్పుడు అదే స్థాయిలో అదే కంటిన్యూ అయ్యి ఉంటే అప్పుడే ఇంకా బిజీ ఆర్టిస్ట్ అయ్యేవారేమో అన్న ఎప్పుడో ఒక చిన్నపాటి వెలితి ఎప్పుడు అనిపించలేదా మీకు? అస్సలు లేదు ధీరజ్ గారు. ఎందుకంటే నా రమణ మహర్షి అరుణాచల రమణ మహర్షి జరగవలసింది జరిగియే తీరును ఓకే. ఎవరెంత అడ్డుకున్నను ఆగదు జరగకూడనిది జరగదు ఎవరెంత ప్రయత్నించినను జరగదు ఇది సత్యము హ్మ్. కనుక ఊరక ఉండుటే ఉత్తమము. అంటే ఊరుకోమన్నాడు కదా అని గదిలో కూర్చుంటే ధీరజ్ గారేమో ఇంటర్వ్యూ ఉందండి శంకర్ గారు మేము మైసభ చూసాము అసలు అది ఇది బాంబులు గీంబులు ఆ గొడవ అసలు ఇక వేరే లెవెల్లో ఉంది మేము ఆనందపడ్డాం మీరేమో అరుణాచలంలో ఉండిపోయారండి మా కిరణ్ గారు దేవగట్ట గారు వీళ్ళందరూ చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి మీరు రావాలన్నట్టుగా అడిగితే మరి ఇంకేంటి నాన్న. ఓకే. అంటే ఈ దైవత్వ కాబట్టి భావన వెలితి లేదు ఇక్కడ. హ్మ్. ఎందుకు లేదంటే నా తండ్రి ఏం చెప్పాడు జరగవలసింది జరుగుతుంది ఉండట నీకెందుకు
ఖాళీ కూర్చోవుగా నువ్వు తిరుగుతున్నావు, నీ మానవ ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏం చేయాలో ఆయనకి తెలుసు, నీకెందుకు కాబట్టి బాధ ఎందుకు ఇక్కడ? అది నేను మర్చిపోయినప్పుడు అప్పుడు ఎంత మదన పడిపోతాను, ఎంత ఇబ్బంది పడిపోతాను. ఇక రకరకాల కథలు, లేకపోతే ఇక రకరకాలుగా అయిపోతుంది కదా. 10 రకాల దేవదాసులు అదో ఇదో లేకపోతే ఏదో జరుగుతాయి. అవన్నీ కాకుండా నా తండ్రి ఆయన ఒళ్ళో పెట్టుకొని, నాన్న ఇది కదా నువ్వు చెప్పావు, నాకెందుకు బాధ, నీకేం కావాలో చేయించుకో, ఇది ఇవ్వలేదు. మీ పిల్లల దగ్గర నుంచి కానీ లేదంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ అప్పుడు వెనక్కి వచ్చేసే ఎందుకు అన్ని సంవత్సరాలు అలా ఉండడం అని ఇప్పుడు ఖచ్చితంగానే ఉంటారు కదండి? లేదు నాన్న, అన్నారు. అది నా అదృష్టం. ఓకే. ఎందుకు పిల్లలు కానీ కోడలు కానీ నా భార్య, నా మేనకోడలు ఆమె కానీ అనలా. తర్వాత నా తల్లిదండ్రులు చిన్నతనంలో నాటకాలకి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో, అంటే ఇవంతా మరి మీకు 80లు అట 40 ఏళ్ల క్రితానికి వెళ్ళాలి ధీరజ్ గారు. ఆ రోజుల్లో చేస్తూ ఉంటే చాలామంది పాడైపోతారని ఒక అభిప్రాయం ఉండేది. కొంతమంది అట్లా జరిగే కుటుంబాల్లో ఉంటుంటాయిగా నాన్న, వయసు రీత్యా చిన్న ఇబ్బందులు. దీంతో ఎవరో అన్నారంట మా అమ్మగారితో, అమ్మాయి లక్ష్మి, మల్లేశ్వరరావు అటు వెళ్తున్నాడు, నాటకాలు ఎందుకు పాడైపోతారు కదా అన్నారంట ఎవరు. అంటే అప్పుడు అమ్మ డైరెక్ట్ చెప్పకుండా నాన్నతో అన్నారంట, ఏయ్యా మరి ఇట్లా నాటకాలు మరి ఇదవుతాయండి కదా, ఇట్లా అన్నారు వారు మన చుట్టాలు అని. అంటే వాడికి అన్నీ తెలిసే. ఆ మాట నాన్న ధీరస్ అసలు అంతకు మించిన బిగ్గెస్ట్ సపోర్ట్ ఏముంటుంది అసలు ఆ ఏజ్లో? కట్టి పడేసింది. ఎందుకంటే తండ్రి అవిటితనం, తప్పు చేస్తే విమర్శిస్తారు, ఏంటి మీ వాడు అని అంటారు. వాళ్ళ తప్పు కాదు, అది మన ప్రవర్తనే కదా. అప్పుడు ఈ తండ్రి ఏమనుకుంటాడు, నేను అవిటివాడిని అనే కదా ఏదో ఇట్లా ఆడిస్తున్నాడని బాధపడతాడు. ఈ వికలాంగత్వం కంటే దీనిని వికలాంగం చేసిన కొడుకుగా జీవితం అవసరమా? అది కాదు. నా తండ్రికి ఏ సునానా ఏంటయా మీ అబ్బాయి అసలు అంటే నాన్న ఇలా ఉంటారు, ఇది మర్చిపోతారు, అది ఇవ్వాలి టార్గెట్. అది అక్కడ ఆ నమ్మకం నాన్న పెట్టుకుని వాడికి అన్నీ తెలుసు అని చెప్పిన దగ్గర అమ్మ నాకు చెప్పారు వచ్చి, ఇట్ట అన్నారయ్యా వాళ్ళు. సరే ముందు ఏదో నువ్వు ఉత్సాహంగా ఉన్నావు కదా, అందుకే నాన్న దగ్గర అన్నా, నాన్న ఇలా అన్నారు, మరి జాగ్రత్తగా చేసుకో. మరి మీ సినీ రంగ ప్రవేశం కానీ నాటక రంగ ప్రవేశం కానీ చూడగలిగారు సార్ నాన్నగారు కానీ అమ్మగారు కానీ? నాటకాల వరకే చూశారు నాన్న. కూచిపూడి డ్యాన్సు నేను కాలేజీలో చేరితే ఏఎన్ఆర్ కాలేజీ, అక్కడ డ్యాన్స్కి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటానంటే గుడివాడ పక్కన కూచిపూడి, అక్కడ నుంచి ఒక బ్రాంచ్ పెట్టారు గుడివాడలో. అప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకుంటానంటే డ్యాన్స్ ఎవరికి కావాలి, హీరోలకు కావాలి, నాకెందుకు? అయితే బాడీ ఫిట్నెస్ ఉంటుంది అందులో. ఆ కూచిపూడిలో ఒక హావభావాలకు వీటికి ప్రాధాన్యం ఉంటుంది. అంటే పాదం నుంచి ఇక అంటే టాప్ టు బాటం అంటాం ఇంగ్లీష్లో, అన్ని కదలికలు దానిలో ఉండే అవకాశం ఉంటుంది. నాట్యశాస్త్రం అని ఒక పుస్తకం ఉంటుంది, అది అప్పుడప్పుడు ఏఎన్ఆర్ కాలేజీలో చదివాను. అక్కడ లైబ్రరీలో ఉండేది, కాలేజీ నాటకాలు వేసుకడ వెళ్ళేవాడిని. అప్పుడు ఇక ఇవన్నీ తెలిసిన దగ్గర ఏదో చెప్పాలని ఏదో ఇటు వెళ్ళిపోయాను నాన్న. ఇది జరుగుతుంది ఎందుకు నాన్న, ఏం చెప్పాలంటే నాన్నగారు మీ సినీ వాళ్ళు ఆనందించారంటానికి. అప్పుడు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తే స్టేట్ లెవెల్లో దశావతారాల ఐటెంకి సెకండ్, ద్వితీయ ఉత్తమ బహుమతి. 2 సంవత్సరాల వరుసగా, 81, 82, అప్పుడు 20 ఏళ్ళ వయసు. అలా ఆ సపోర్ట్ అక్కడ ఉంది. ఆ ఆనందం నాన్న వరకు చూశారు. ఇంక ఇక్కడికి వచ్చాక అమ్మ సీరియల్స్లో వాటిల్లో చూసి రకరకాల పాత్రలు చేస్తూ ఉంటే ముచ్చట పడేది అని ఆమె ఆనందించేది సీరియల్స్ వరకు. కానీ వీడి గోల్, వీడి కథ ఏంటి, విలను కైకాల మహంతి ఇది కొడతా అదైతే కదా వీడి కళ తీరినట్టు అని అట్లా ఉంది. సరే ఇంకెందుకు నీకు, జరగాల్సింది జరుగుతుంది
అట్లా అమ్మ 14కి నో మోర్. ఇది కాదు. అట్లా కుటుంబ సభ్యులు ఆనందించేది ఎప్పటికప్పుడే ఉంది. వెనక్కి ఎప్పుడు పిలవల. మీ పిల్లలు సార్, మీ పిల్లలు ఇప్పుడు చూసి మీరు ప్లే చేసే విలన్ రోల్స్ ఇవన్నీ చూసి ఏమంటారు అసలు? అంటే కూతురు అమ్మాయి ఝాన్సీ లక్ష్మి తనకి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్తో 2014 ట్రేస్ అయింది అది. ఓకే. 2014 మార్చికి అమ్మ నో మోర్. తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో అమ్మాయికి ఇట్లాగా. అప్పుడు తనకి మ్యారేజ్ చేసి 12 ఏళ్ళు అయిపోయింది. తనకు ఒక 6 ఏళ్ల కూతురు కొడుకు. ఈ సందర్భంలో తులసీదళం సీరియల్లో మెయిన్ విలన్గా పెట్టి చేసే క్రమంలో ఆ టెలికాస్ట్ ఇచ్చేటప్పుడు మనల్ని ప్రోమోలు వదులుతారు కదా. బాహుబలి సినిమా టెలికాస్ట్ అవుతుంటే దానిలో ఈ ప్రోమోలు వదిలారు. ఓకే. ఆమెకి సంబంధించిన అత్తవారి ఆ కుటుంబీకులందరూ చూసే దగ్గర ఇక ఆమె అన్నీ మర్చిపోయి నానా చాలు నాకు ఆనందం అయిపోయింది. బాహుబలి సినిమా వస్తున్న సందర్భం మీ ట్రైలర్స్ ఎంతమంది చూసి ఉంటారు. ఆనందం నాన్న చాలు నాన్న నాకు ఇంకా అని తృప్తి విడిపోయింది తల్లి. అది ఆ సంవత్సరం మరి 17 ఏదో అనుకుంటున్నాను, 2017 అనుకుంటా. 18కి ఇక ఆమె నో మోర్. అట్లా ఆనందపడిపోయారు. ఇక కొడుకు వాడికి ఇక ఆనందంకి ఉంటుంది అంతగా. ఇప్పుడు కోడలు ఆమె ఇంకా కొడుకు కూతురు మనవరాలు ఇంకా ఆమె ఇంకా ఇవ్వాలి. ఆమె అయితే పాటలు పెట్టగానే చిరంజీవి గారిలాగా ఇట్ట డ్యాన్స్లు వేస్తుంది. ఇట్లా తిప్పుద్ది. ఇది సంవత్సరంన్నర 2 ఏళ్ళ నుంచి ఆ పెట్టుకుంటే ఇట్ట చేసేస్తుంది. అట్లా అది. ఇక కూతురు కొడుకు అంటే వాళ్ళు చదువులో ఆ వ్యవహారాల్లో ఉన్నారు. అలా పిల్లల నుంచి అది ఉంది. అయితే మీరు ఇందాక చెప్పినట్టు నాటక రంగం నుంచి వచ్చిన తర్వాత అయితే నాటక రంగానికి సినిమా రంగానికి చాలా ఒక రకమైన విభిన్న ఏమంటారు పద్ధతి ఉంటుంది. సో ఒక నాటకాల్లో చేసిన ఒక నటుడికి సినిమాలోకి వచ్చి ఆ కెమెరా ముందు నిల్చునేటప్పటికి ఒక రకమైన భయమా లేదంటే అంటే ఆ కెమెరాని ఫీల్ అవుతారో తెలియదు కానీ ఎందుకనో కొంచెం చిన్నపాటి ఏమంటారు దాన్ని చగురుపాట లేదంటే అదైతే ఉంటుంది సార్. అది మీకు కూడా ఉండిందా? లేదు నాన్న, ఓకే. అది ఎప్పుడు కలగల. అయితే కెమెరా గ్రామర్ ఒకటి ఉంటుంది. కెమెరా యాక్షన్కి ఒక గ్రామర్ ఉంది. అది వీడికి తెలియదు. ఓకే. అసలు తెలియదు వీడికి. కెమెరా గ్రామర్ తెలియదు. ఉందనేది ఉంది, అది అవసరమా అసలు అది ఉందో లేదనేది తెలీదు అంతే. కానీ అలా జరిగిపోతూ ఉంది. అదో రకంగా మంచిదండి అంతే. ఎందుకంటే ఒక ఒక పెద్ద డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారన్నమాట. నాని గురించి మాట్లాడుతూ, యాక్టర్ నాని గురించి మాట్లాడుతూ, నాని అనే నటుడు కెమెరాకి రెస్పెక్ట్ ఇవ్వడు, కెమెరాని పట్టించుకోడు, కెమెరాకి రెస్పెక్ట్ ఇవ్వడు, అందుకని ఈజ్ ద గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అంటారు అనమాట. సో అంటే ఎవరైతే ఒక నటుడు అక్కడ కెమెరా ఉంది లేదంటే నేను కెమెరా చూడాలి లేదంటే కెమెరా నా వైపు చూస్తుంది అనే ఒక ధ్యాస లేకుండా నటించగలుగుతారో వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు అని చెప్పేసి. సో ఆ లెక్కను చూస్తే మీరు ఖచ్చితంగా తెలీదు అంతే. ఓకే సార్. మొన్న మీద ఒక వీడియో చూస్తున్నా, చిరంజీవి గారి పుట్టినరోజు నాడు అసలు చిరంజీవి అన్నయ్య అనగానే ఈ చిరంజీవి గారు ఈయనకి కూడా అన్నయ్య సార్. అన్నయ్యకి 70 నిండిపోయినాయి. అదే 70 తర్వాత ఆయన చూస్తే అలా అనిపిస్తుంది సార్. అది ఈయన కూడా సడన్గా అన్నయ్య అనేసారు చిరంజీవి గారిని బట్టి. 64 కదా ఇక్కడ. అదే ఏజ్ పక్కన అన్నయ్య. అయితే మీకు మరి ఇట చూసి ఆ బాంబులు వారి ఇటని చూసి అన్నయ్య ఈయన ఈ 70 వెళ్ళాడా 80 వెళ్ళాడా అనిపిస్తుంది. రైట్, యూఆర్ రైట్. అలా ఎంజాయ్ చేశారు అది. సార్ మీకేంటి సార్ అసలు చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఏంటి? బ్లడ్ బ్యాంక్తో కానీ ఇదంతా కూడా అంటే ప్రతి 3 నెలలకి నేను బ్లడ్ డొనేట్ చేస్తాను అని చెప్పేసి చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు. అండ్ చాలా మంచి విషయం కూడా అది అలా చేయడం అనేది. సో ఏంటి మీకు రక్తదానం చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పటి నుంచి మొదలైంది? ఎందుకని దాన్ని ఒక నిర్విరామంగా కొనసాగిస్తున్నారు? అంటే ఒక సత్సంకల్పానికి దానిలో ఉన్న ప్యూరిటీకి, అంటే సత్ అన్నప్పుడే అది ప్యూర్ అయితేనే అవుతుంది. సంకల్పం వేరు, సత్సంకల్పం వేరు. అందులో ప్యూరిటీ ఉన్నట్టే. అన్నయ్య హీరోగా, స్టారుగా, మెగాస్టారుగా అంత ఎదిగి అంతటి హీరో, ఆయన అభిమానులందరినీ హీరోలుగా తయారు చేయాలనుకున్న హీరో అన్నయ్య.
నా అభిమాని ప్రతివాడు హీరో అవ్వాలి. తెర మీదే కాదుగా, జీవితంలో కూడా అవ్వాలి. ఆ జీవితంలో తన సంతృప్తితో ఉండాలి. ఎప్పుడు సంతృప్తిగా ఉండగలడు? తనకున్నది ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదయ్యి మన మహాకవులు ఎప్పుడో రాసేసాను. వాటికి అట్లా అన్నయ్య తలపెట్టిన ఆ మహాయజ్ఞంలో చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు ఆ సంస్థలో ఆయన ఎంత ఆవేదన చెంది నా వంతు నేనేం చేయగలను సొసైటీకి అంటే ఎన్నో విషయాలను ఆయన వార్తల ద్వారా ఆ రకరకాల మాధ్యమాల ద్వారా చూసి స్పందించి చెలించి నేనేం చేయగలను ఈ సినిమా షూటింగ్లు హడావిడిలో దీనిలో ఉండగా నేనేం చేయాలని అనుకున్నప్పుడు ఆ బ్లడ్ లేక ఇన్ని జీవితాలు ఎలా అయిపోతున్నాయా, దీనికి మనం ఏదో చేయాలని ఒక సంకల్పం చేసి మరి ఇది ఎలా చేయగలను నేను, ఏదో పెడతాం, ఏదో జరుగుతుంది, ఏదో వచ్చి ఇస్తారు తర్వాత ఎట్లాగా వినేదానికి అంత అవగాహనతో చేసుకుని జాగ్రత్తగా 10 కాలాలు ఉండాలన్నట్టుగా ప్రతి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తున్నారు. ఆ సంస్థలో ఇది కాలేజీ రోజుల నుంచి ఎన్సిసి అని, ఎన్ఎస్ఎస్ అని, రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లా ఉన్నాయి చూసారా. ఈ సర్వీసులు చేసుకుంటూ వెళ్ళే స్వభావాన్ని అక్కడి నుంచి దీనికి ఇచ్చాడు శివయ్య. అది చేసుకుంటూ వస్తూ తర్వాత ఏదో ఈ సినిమా కూడా అయిపోయాక 2006కి వ్యాపార వ్యవహారాల్లో ఉండగా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఇచ్చుకుందాం ఆత్మానందం, చిన్న ప్రౌడ్నెస్ అది. అక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నాం కదా గుడివాడ వెళ్ళాక నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టించా, అదే పెద్ద ఇది కదా సార్. ఏమంటారు ధీరజ్ గారు? అక్కడ ఆడొచ్చి ఇక్కడ ఇవ్వలేడు. నేనేదో పని వచ్చినప్పుడు అట్లా చేసుకున్న ప్రౌడ్నెస్. అలా 2007కి వచ్చా వ్యాపార పనుల మీద. అప్పుడు మళ్ళీ ఇచ్చుకున్నా, మళ్ళీ వెళ్ళరా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇచ్చా, ఆ కార్డు ఇస్తారు, అది చూపించుకోవడం. ఆడందరూ నాన్న బలి చేశా నాన్న, ఇంకా మేము వెళ్ళబోతున్నానా ఇట్లా సరదాగా అయిపోతే 2009కి ఇక్కడ నటుడిగా వచ్చి కుటుంబాన్ని తెచ్చుకునే క్రమంలో 3 నెలలకు ఒక్కసారి ఇక్కడే ఉన్నానుగా, మళ్ళీ అక్కడి నుంచి రావక్కర్లా, 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. అసలు ఎప్పుడు డేట్ అవుద్దని ఎదురు చూసేవాడిని. షూటింగ్లు అటుంటే అది అడ్జస్ట్ చేసుకుంటా, అది అయిన తర్వాత అట్లాగే చేసుకుంటా వచ్చా ధీరజ్ గారు. ఇచ్చిన ప్రతిసారి ఆత్మానందం పొందా. దాన్ని ఎట్లా అప్పుడు ఎంత హీరోయిక్గా ఫీల్ అయ్యేవాడిని. ఇది ఒకళ్ళ జీవితం కాపాడుతుంది, అన్నయ్య ఆశయం నెరవేరుతుంది, నా వంతుగా ఏదో అంటామే ఏంటి ఉడతభక్తి అది ఆ రకంగా అది అట్లా చేసుకుంటా వచ్చా. అది అయిపోయింది. బట్ ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు చూడండి, అది మెచ్చుకోవాల్సింది. మరి మొన్న జనవరికి అక్కడికి వెళ్దామనుకుని డబ్బింగ్ కోసం వచ్చి ఇచ్చానా. నిన్న తారీఖు ఎంత? 22. అంతేనా? ఓహో, మళ్ళీ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఇచ్చారు. అదృష్టం అంటే చూడండి, జనవరిలో 30ని ఇచ్చుకున్నా, మళ్ళీ అక్కడికి పోయాను కదా 3 నెలలకి ఇవ్వాలి. ఏప్రిల్కి వెళ్ళిపోయా, వచ్చే టైం ఇక లేదు అనుకున్నా. ఇది దేవా గారు పిలిపించారు, సక్సెస్ మీట్ అని పెట్టారు. రాకపోతే బాంబులు సురుతాం అంటున్నారు. ఈ టేజర్కి రాలా, దానికి రాలా, దీనికి రాలా. ఒకళ్ళు కాదు, 4. ఎక్కడ దేవా గారు, కిరణ్ జయ్ కుమార్ గారు, విజయ్ గారు, హర్ష గారు. మీరు అన్నీ ఎగ్గొట్టారు, మీ అరుణాచలం అని చెప్తున్నారు, మేము ఇక్కడ ఇబ్బంది పడిపోతున్నాం. ఈ ప్రెస్ వారు, పాత్రికేయ మిత్రులందరూ, మా స్నేహితులు, ఈ దర్శకులు మిత్రులు అందరూ ఎవరాసేవారెడ్డి ఎక్కడండి, ఎవరండి అని అరుణాచలం ఉంటున్నాడు అని చెప్తున్నాం. ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాం. చక్కగా అందరూ మనల్ని ఆశీర్వదించారు, ఇంత విజయాన్ని అందించారు ఇన్ని భాషల్లో. ఈసారి రాకపోతే 4 కలిసి బాంబులు వేసేస్తాం మీ మీద, మీరు ఇక్కడ టీవీలో వేయటం కాదు అని అంత ఆత్మీయంగా నన్ను ఇన్వైట్ చేశారు నాన్న. ఆ ఆత్మీయత కోసం అక్కడ ఆశ్రమం వాళ్ళు కూడా ఆ వెబ్ సిరీస్ అని చూసి వాళ్ళు సంతోషపడి, ఇంకో మిరాకిల్ మీకు 7వ తేదీ టెలికాస్ట్ ఇది. 8వ తేదీ నుంచి వచ్చే భక్తులు శివసన్నిధికి, అరుణాచల శివసన్నిధికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ అక్కడ రిసెప్షన్లో ఉండే ఈయన చూడటం, మీరు ఆ మైసభలో రాజారెడ్డి కాదమ్మా శివారెడ్డి, అదేనండి, ఏంటండి అని ఇట్లా వాళ్ళు ఒక ఆనందం ఏదైతే ఉందో షేర్ చేసుకుంటాం. ఒక్క ఫోటో అండి అంటాం.
పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎన్నో జిల్లాల నుంచి ఆ సొంతం చేసుకొని ఆ ఫోటోలు దిగుతుండే ఆశ్రమం వాళ్ళంతా అంతా ఆనందపడి ఏమండి శంకర్ గారు ఇక్కడ ఉంటే ఏముంది, దేవా గారు వాళ్ళు పిలుస్తున్నారు, ఇంత ఇచ్చారు కదా, ఆయన ట్వీట్ చేశారుగా, చూశారు వాళ్ళు, ఆయన పిలుస్తుంది రమ్మంటున్నారు, వస్తారనే పదం వాడారు ఆయన, వెళ్ళి రండి, ముందు ఫంక్షన్కి వెళ్ళండి, అమ్మను మేము చూసుకుంటాం అని ఆ భరోసా ఇచ్చి అంత చేసి ఈ బాంబులకు భయపడి వచ్చా. వచ్చినందుకు మళ్ళీ నా రమణ చూసారా సెకండ్ ఇది అనేది 20, 21 ఏమో మనంతా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, 22 ఇచ్చుకుంటే ఇక్కడ పరమానందం. ఇక మళ్ళీ మా ధీరజ్ గారు వాడు పిలిపించాడు 23. ఇది కథ. ఆ షూటింగ్ అయింది. సరే వచ్చాను కదా అని ఉండబట్టలేం, ఊరుకొని లాగేస్తాడు ఆ శివయ్య. వెళ్ళేసి మళ్ళీ ఇచ్చుకున్నా. అప్పుడు అక్కడ పర్యవేక్షణ ఉండే స్వామినాయుడు గారు వాళ్ళ రికార్డ్స్లో ఉంటుంది కదా, చూసుకొని వచ్చి పలకరించి ఎక్కడండి ఏంటండి అంటే ఇట్లా ఏదో చేశాను స్వామినాయుడు గారు ఆర్టిస్ట్గా అని ఆ ఫోటోలు అవన్నీ చూసుకున్నారా, బాగున్నాయండి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారని అడిగారు. తిరువണ്ണామల వెళ్ళిపోయారండి, అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం శివసన్నిధి వారి ఆశ్రయంలో ఉంటున్నాను అన్నాను. అరుణాచలం వెళ్ళిపోయారా అని ఆయన క్యాబిన్లోకి తీసుకెళ్ళి గంట మాట్లాడారు. అంటే కనెక్షన్ అయిన తర్వాత ఆ నంబర్లు ఇచ్చి పుచ్చుకొని ఆ వాట్సాప్ సత్సంగాలు అవి రమణ మహర్షి లేదా అక్కడ దరు విశేషాలను షేర్ చేసుకునేవాళ్ళం. అలా ఇక్కడే ఉన్నాను. ఆ కనెక్షన్తో మళ్ళీ వెళ్ళి బ్లడ్ ఇవ్వటం 3 నెలలు 4 నెలలు చూసుకొని ఇచ్చి కూడా రావడం, ఆ పలకరించి కూడా జరుగుతూ ఉన్నాయి. 23 ధీరజ్ గారు 2023 జూలైలో నా మిస్సెస్కి జరిగిన ఆరోగ్యపరమైన ఇబ్బందిని, కోమాలోకి వెళ్ళిపోయిన స్థితి నుంచి 17 రోజుల పాటు ఆమెని ట్రీట్ చేసి ప్రాణం పోసి పంపించడానికి, ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను ఎవరిని అడగాల ఏంటి తెలియక, తెలిసిన వ్యక్తి స్వామినాయుడు గారికి అన్నీ తెలుస్తాయి కదా, పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆయన సలహా ఇస్తారేమోనని చేశా. ఫోన్ చేయగానే ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు. ఆ చేశాక ఇక అలా అలా అదంతా మొన్న ఎపిసోడ్స్లో చెప్పున్నాను. అంత జరిగింది. అంత జరిగిన తర్వాత అయిపోయింది. ఇక ఆమె డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి ఇక ఆగస్టు 2వ తేదీ 2023 ఇక నేను ఇక్కడ నుంచి ఆమె అనారోగ్యరీత్యా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత స్వామినాయుడు గారిని అడిగి వెళ్ళే ముందే అన్నయ్య గారికి ఆ కుటుంబాన్ని అంతటికి కృతజ్ఞతలు చెప్పుకుంటామండి, పిల్లలందరూ ఉన్నాం ఇక్కడ, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం కదా అని అంటే, బిజీగా ఉన్నారు శంకర్ గారు, నేను వీలున్నప్పుడు చెప్తాలే, మీరు వెళ్ళండి అని పంపించారు ఆయన. అక్కడ నుంచి నెలకోసారి 15 రోజులకో 2 నెలలకు చేస్తూ ఉండేవాడిని. అంత దూరం ఎందుకు రప్పించడం ఈయన. తర్వాత వాళ్ళకి అన్నయ్య గారు చరణ్ వీళ్ళకి అవసరమా, వాళ్ళ ధర్మం, వాళ్ళు సంతోషంగా ఏదో చేసేసి పంపించేశారు. దానికి మళ్ళీ నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఎదురు చూస్తారా? చూసారా? ఇది అయితే పొందిన వాడికి బాధ్యత, కనీస ధర్మం కదా. అది లోపల కొడతా తంతా ఉంది, ఎప్పుడవుద్దా అని. అన్స్టాపబుల్ రూపంలో ఆహాని హోస్ట్ చేస్తున్న ఆ బాలయ్య బాబు చేసే కార్యక్రమంలో చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయడానికి ఆయన చేసిన ఎన్నో సేవల్లో ఎక్కువ శాతం పొందిన వ్యక్తులను తీసుకుంటే 10-15 మందికి పైనే ఆ లిస్ట్. అంటే అందుబాటులో ఉండేవాళ్ళే, ఇంక ఎన్నో వందల మంది ఉన్నారు, కానీ కాస్త పిలిచితే రాగలిగే వాళ్ళు అన్నట్టుగా అనుకుంటూ చేసుకెళ్లే క్రమంలో నా పేరును పక్కన పెట్టారంట. ఎందుకు, అక్కడ నుంచి ఏం వస్తాడు ఆయన, ఖర్చులు గిర్చులు, ఏదో షూటింగ్ లేకుండా ఉన్నాడు, ఆ అనారోగ్యం మందులు గీటికని స్వామినాయుడు గారు ఆభావం చేశారంట. చేస్తే ఆ ఇచ్చిన లిస్టులో ఎవరు అందుబాటులో అనుకూలించగా మళ్ళీ నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను మీరు వస్తున్నారంటే తప్పకుండానండి అని వచ్చి చేస్తే అప్పుడు జరిగింది. అంటే ఈ కాస్మిక్ పవర్ అనే పదము లేదా అరుణాచల రమణ అనుగ్రహాలు ఎలా ఉంటాయంటే, విడిగా కుటుంబం వరకు వెళ్ళి నువ్వు కృతజ్ఞత తెలియజేసుకుంటే చాలదయ్యా, ఈ కోట్లాది మంది సమక్షంలో చెప్పుకునే అవకాశం, ఆ చరణ్ బాబుని గుండెలకు హత్తుకునే అవకాశం, ఆ బాలయ్య బాబు నోటితో లెట్ వెల్కమ్ టు శంకరమ్మ అని అనిపించే అవకాశం ఇంత ఇవ్వాల్సి ఉంది కాబట్టి 17 నెలలు నీకు ఇవ్వాల అని నా రమణలు ఆపాడా అన్నంతగా అది ఉంటే, అది జనవరి 17వ తేదీని టెలికాస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా కోట్లాది మంది దగ్గరికి వెళ్ళిపోయి మన
మీడియా మిత్రులందరూ దాన్ని ఇక ట్రోల్స్, రీల్స్ ఏదో అంటుంటారు కదా, అవన్నీ చేసేస్తున్నారంట. ఈ క్రమంలో సరే అట్లా ఉంది. నాదేమో అరుణాచల ప్రయాణం. జనవరి 29కి డబ్బింగ్ కోసం రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ వచ్చాను కదా అని చెప్పి 30వ తేదీన మళ్ళీ బ్లడ్ ఇచ్చుకున్నాను. జనవరి 30న మొన్న. అప్పుడు ఏమైందంటే ఈ అన్‌స్టాపబుల్ చూసిన మీడియా మిత్రులందరూ ఇంటర్వ్యూలు పెట్టేశారు. ఎట్లా మీరు అక్కడి దాకా ఎలా వెళ్ళారు, అసలు చిరంజీవి గారు ఎట్లా, ఇవన్నీ వాళ్ళ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు పెడితే ఒక 15-20 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇక అన్నయ్య అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ అని 20 సార్లు పైబడి ఇచ్చిన వాళ్ళల్లో ఒక 100 మందిని చూసి వాళ్ళని ఫెలిసిటేట్ చేసే ప్రోగ్రాం పెట్టారు. అక్కడ ఫిబ్రవరి 8వ తేదీన జరిగింది. పిలిచినప్పుడు ఆ వేదిక మీద అంతమంది సమక్షంలో మన మధ్యనే ఉన్నారు శంకర్ మహంతి. ఓకే. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు. ఆయన ఆత్మసంతృప్తిగా ఆయన ఇచ్చుకున్నాననే చెప్పుకుంటాడు ఎప్పుడు చూసినా. అలాంటిది ఆయన చేసింది ప్రకృతి ఆ ధర్మాన్ని వల్ల తన భార్యకి అవసరమైంది ప్రకృతి వల్లనే జరిగింది, మేము చేసింది ఏమీ కాదు అని అంత నిరాడంబరంగా నిస్వార్థంగా మాట్లాడారు అన్నయ్య. అంటూ ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు పైకి పిలుస్తారు కదా, వెళ్ళినప్పుడు నా అన్నయ్యకి నేను ఏమివ్వగలను అని అనుకున్నప్పుడు రమణ మహర్షి ఒక ఫోటో, రమణ మహర్షి జీవిత చరిత్ర, ఆ అరుణగిరి కొండపైన సంవత్సరానికంటే కార్తీక దీపం అంటాం, కార్తీక జ్యోతిని అక్కడ దీపం వెలిగిస్తారు. ఆ కాటుకు ఉంటుంది, దాన్ని ఒక చిన్న బరిలో తెచ్చి అవి సమర్పించుకున్నా. అప్పుడు అడుగుతున్నారు అన్నయ్య వేదిక మీద, ఎలా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారా, మందులే జాగ్రత్తగా వాడుకుంటున్నారా, పలకరించారు. ఈ తర్వాత ఇలా చెప్పారు. మధ్యలో ఈ మాటలు చెప్తూనే శంకర్ మహంతి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. ఆ నోటితో అన్నయ్య నిండు హృదయంతో అన్నారు. 6 నెలల కాలం, 8 ఫిబ్రవరి, 8 ఆగస్టు, 7వ తారీఖు టెలికాస్ట్, 8 నుంచి ఇక అభినందనలు అవి ఇవి అలా జరిగి ఆ మైసభ సృష్టించిన దేవకట్ట గారు ఇలా చేశారు. ఇంతటి అనుబంధం అన్నయ్యతో వీడికి. ఆయన మంజునాథుడు ఆ పాత్ర చేశారు, నటరాజంశ ఆయన, అంతా శివ కుటుంబీకులుగా నా ఆత్మబంధువు, ఆ జన్మంతో రుణపడి ఉండే స్థితి. అంతటి అనుబంధాన్ని, ఆ కాస్మిక్ పవర్. ఇంకొకటి చెప్పాలి ఇక్కడ, కానీ దానికంటే ముందు ఆచార్యలో కూడా యాక్ట్ చేసినట్టు. 2021 ఆచార్య ఈ బ్లడ్ బ్యాంక్లో డొనేషన్ బ్లడ్ ఇస్తూ ఉండే క్రమంలో ఆ స్వామినాయుడు గారి కనెక్షన్ అట్లా ఉంటే ఈ ఆచార్య షూటింగ్లకి వెళ్తున్నాం జరుగుతుంది. అప్పుడు ఇక నేనెవరో తెలియదు కదా, ఆ క్రమంలో అక్కడ అన్నయ్యతో ఒక ఇది రాజమండ్రి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. గూడెం పెద్దగా పెట్టారు, మీసాలు మనయ్య కాబట్టి గడ్డం పెట్టారు. అది వెళ్ళి గూడెం పెద్దగా అన్నయ్యతో చేస్తున్నాం అని ఒక రాజమండ్రి వెళ్ళాక కారులో తీసుకెళ్ళిపోతుంటే లోపల చిన్న ఎమోషన్ కొడతా ఉంది, అన్నయ్యతో చేస్తున్నాం అని. దాన్ని అలా అలా అందుకుంటూ ఉన్నాను. షార్ట్ పెట్టుకున్నారు, అంతా డిపార్ట్మెంట్ అంతా చెప్పారు ఇది ఇది అనేసి. గూడెం పెద్దగా కూర్చోబెట్టారు. ఇక అన్నయ్య వస్తున్నారు, చరణ్ బాబు వస్తున్నారు, నక్సల్స్గా వాళ్ళందరూ. అట్లా వచ్చేసి ఆయన వచ్చేపాటికి ఇక ఆ మంజునాథుని చూసాక వీడు ఆగలేకపోయాడు, వెళ్ళిపోయి నయ్యాన్ని పట్టుకుంటే ఒక్కసారి కావలించుకొని ఓకే ఓకే. ఈ డైలాగు ఇక్కడ అంటే ఆచార్య అమ్మ అంటే ఒక మాస్టర్ చెప్తా ఉంటాడు ఆ సీన్లో. అనేటప్పుడు ఆవో ఏదో చెప్తారు కదా, ఆయన ఎక్కడంటారు అని మా అమ్మాయి లేచి గబుక్కుని ఆచార్య అంట. ఒక్కసారిగా అన్న చూసావన్నా, నా పిల్లల గుండెల్లో కూడా గుడి కట్టుకున్నావయ్యా అని ఇది పెడతాం. అది అది ఆ ఎక్స్ప్రెషన్ ఇది అన్న ఇట్లా అని చెప్పి చేయించుకున్నారు.
ఫస్ట్గా అట్లా కలవటం లోపల కోరుకుండేది చరణ్ బాబుతో కూడా ఒక్క డైలాగ్ పడితే బాగుంటుంది. ఆయనతో కూడా గుడెం పెద్ద కదా వీడు ఇంకొక్కడ ఏదన్నా ఆయనతో కూడా చెప్పించేయండి అని ఆ కొరటాల శివ గారిని అడిగేంత ఎక్కడ మనకి అక్కడికే గొప్ప ఏనా అక్కడికే గొప్ప అని అలా లోపల ఉండిపోయేది. అలా జరిగిన తర్వాత భలే బంజారా అని ఒక సాంగు కోకపేటలో జరుగుతూ ఉంది. 7 రోజులు షూటింగ్, నైట్ షూట్స్ అన్ని. అక్కడ చరణ్ బాబుతో ఒక ఇది ఆయన దీనికి గూడెం పెద్దగా నన్ను ఒక చోట పెట్టారు, వెనకాల నలుగురిని పెట్టారు. ఆ సాంగ్ నడుస్తూ ఉంది. శేఖర్ మాస్టర్ చెప్పేశారు, టేక్కి వెళ్తున్నాం. ఈ టేక్ టైంలో ఏం చేశారు, ఈ వెనకున్న వాళ్ళు ఎదరికి వచ్చేసి నేను నా చెప్పిన ప్లేస్లో ఉండిపోయా. అప్పుడు చరణ్ బాబు గమనించి, అయ్యా మీరు ఇట్రండి, ఆ పిలుపు చూడనా ధీరజ్ గారు, ఆ బాబు స్థాయికి ఏమండి ఇక్కడ నుంచోండి, మీరు ఇక్కడ ఉండండి అనట్లేదు చెప్పొచ్చు కామన్. అయ్యా ఆ పిలుపులోంచి నాన్న కనెక్ట్ అయిపోయింది ఆ బిడ్డ, ఇంటికి వచ్చి చెప్పుకుంటే పరమానందం అయిపోయింది నా భార్య, కోడలు, బాబు అంతా. అట్లా చరణ్ బాబుది షూటింగ్లో ఇవన్నీ. మళ్ళీ లాస్ట్ డే ప్యాకప్ గుమ్మడికాయ కొట్టేస్తారు, అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఫోటోలు దిగేశారు, అంతా అయిపోయిన తర్వాత ఆ చరణబాబు వెళ్ళిపోయారు. ఇక ఆ అన్నయ్యతో దిగుతున్నారు, నేను పక్కన అలా నిలబడి ఉన్నాను. ఫోన్లే మా దగ్గర ఉంచరు. సరే అని అలా ఉంటే అందరితో అయిపోయి అన్నయ్య అట్లా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఇట్లా చూశారు, చూసి వెంటనే ఇట్లా వచ్చేసి ఆ కుడిచే ఈ భుజం మీద వేసి ఆ కళ్ళల్లోకి ఎలా చూశాను నాన్న, నా కాస్మిక్ పవర్ ఏంటో తెలియదు మనకి. దీనికి లింక్ చెప్తున్నా, ఇది ఎప్పుడు 2021. ఒక పక్కన ఇక్కడ స్వామినాయుడు గారు అదేదో పెట్టుకొని ఉన్నాడు ఆయన, ఈయన ఇది ఇచ్చున్నాడు ఇక్కడ. 2023 జూలైకి 2021కి ఎంత గ్యాప్ ఉంది? ఆ చూపు ఏంటి అక్కడ, ఆ వైబ్ ఏంటి అక్కడ, కాస్మిక్ పవర్. మరి అక్కడ ఆదుకున్నది ఎవరు? ఇక్కడ త్రూ స్వామినాయుడు గారు, ఆ నందనాయుడు గారు అక్కడ చెప్పుకొని అదంతా చేసింది. అంటే ఇదంతా కాస్మిక్ పవర్ ఎట్లా నడుస్తుందంటారు దీన్ని? అంతే సార్, పాజిటివ్ వైబ్ అలాగా ఫామ్ అవుతుంది. అది అంత అవుతుందా? అది అట్లాగా అన్నయ్యతో ఉన్న అనుబంధాలను ఎన్నని చెప్పను, ఏమని చెప్పను, ఎక్కడో స్టార్ట్ చేసేట్టు వెళ్ళిపోయానా? లేదు, సూపర్. అయితే సార్ మీకు ఇప్పటిదాకా వచ్చిన, అంటే ఇప్పటిదాకా ఒక గుర్తింపు కోసం ప్రాకులాడిన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీది. బట్ ఇప్పుడు అలా కాదు, మీకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చింది, జనాలు గుర్తుపడుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఇక నుంచి పాత్రలు ఇలాంటి తరహా పాత్రలే బోల్డ్ వస్తాయి మీకు. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇక నుంచి ఇక్కడ ఉండడానికి ఏమైనా ఆలోచిస్తున్నారా, లేదంటే మళ్ళీ అరుణాచల్ వెళ్ళిపోతారా? అదే అంటే ఇక్కడ ఆశ్రమం వారు కూడా శివసన్నిధి ఆశ్రమం, అక్కడ సూరిబాబు గారు ఆ కుటుంబం మొత్తం అంకితం అయిపోయారు. 25 ఏళ్ల పైబడి తెలుగు భక్తులందరికీ, తెలుగు వారందరికీ, అక్కడ తమిళ్ కదా కష్టమని ఒక మంచి ఆహారం అందించాలని అన్నదానం చేసి ఆశ్రయం కల్పిస్తూ 25 ఏళ్ళుగా ఆ కుటుంబం డెడికేట్ అయిపోయి ఉన్నారు. సూరిబాబు గారు, అమ్మ జయమ్మ గారు, జ్యోతమ్మ గారు, ఆ పిల్లలు దిలీప్ బాబు, శ్రీకాంత్ బాబు, వాళ్ళ మేనల్లుడు ఉన్నారు సూరిబాబు గారు, మధు గారని, వాళ్ళందరి నేతృత్వంలో నడుస్తుంది ఇప్పుడు. వారంతా ఈ వెబ్ సిరీస్ చూసి ఉత్సాహపడి 8వ తేదీ నుంచి వస్తున్న తెలుగు భక్తులందరూ అక్కడ ఆ బాంబుల శివారెడ్డి చూసి వాళ్ళు ముచ్చటపడి ఫోటో దిగడం ఇవన్నీ చూశాక, శంకర్ గారు ఇక్కడ ఈ సేవ ఎవరితోనైనా చేపిస్తాం, నటుడిగా మీరు ఎప్పటి నుంచో అనుకున్నది ఆ దేవకట్ట గారు మైసబ్ రూపంలో మీకు అందించి ఇంతటి ఆదరణ ఇస్తున్నప్పుడు మీరు వెళ్ళి చేసిరండి. అమ్మ గురించి మీరు బెంగ పెట్టుకోకండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, మీకు గ్యాప్ ఉన్నప్పుడు రండి, మీ సేవ మీరు చేసుకోండి, మళ్ళీ షూటింగ్ అంటే వెళ్ళిపోండి, ఏం ఇబ్బంది లేదు. ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వండి, మీరు అక్కడనే ఉండి చేసుకోండి, గ్యాప్లు ఇచ్చినప్పుడు రండి. ఎందుకంటే మీరు ట్విట్టర్ లాట్లో చూస్తున్నాం కదా, ఇప్పుడు 19వ తారీఖు వాళ్ళు మనం మాట్లాడుతున్నాం, 20న దేవా గారు ఇట్లాగ ఈ ఫంక్షన్ అని చెప్పి మేము సక్సెస్ మీట్కి మీకు ఇన్విటేషన్ పంపించున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు దాని ఎందుకంటే టీజర్లకి వాటికి ఇటుకు వదిలేసి ఉన్నారు కదా, ఇప్పుడు దీనికి మీరు వెళ్ళరండి, మీరు అమ్మ గురించి ఆలోచించుంటారు, తర్వాత వద్దులే అనుకోవచ్చు మీరు, కానీ భగవంతుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడూ కాదనుకోకూడదు. ఇది ఎందుకు వచ్చిందో వెళ్ళిరండి, మేము చూసుకుంటామని వారు ఆ ప్రోత్సాహంతో ఆ భరోసానిచ్చి
ఆ నమ్మకంతో నన్ను పంపించారు. ఆ ఓకే. దేవా గారు పిలిచినందుకు, బాలయ్య బాబు లెట్ వెల్కమ్ శంకర్ మహంత్ అనినందుకు, మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎదుర్కోవాలని ఖచ్చితంగా ఆ నమ్మకం పెట్టుకోండి నా అన్నయ్య నోటుతో అనినందుకు, ఈ దేవా గారి రూపంలో ఇచ్చినందుకు, తప్పకుండా దీంతో మన దర్శకులంతా ఎలా దీన్ని వినియోగిస్తారంట అనుకో వినయంగా. ఫోన్లు వస్తున్నాయి సార్ స్టార్ట్ అయ్యాయి? అంటే ఇంకా ఇక్కడ ఉన్నాననేది వెళ్ళాల, ఓకే. ఇంకా ఇక్కడే ఉంటున్నారు ఇతను అనేది వెళ్ళాల, అరుణాచలం ఉంటున్నారనే మీ అందరికీ చెప్పింది. దాంతో మరి ఇప్పుడు పిలిపించి వచ్చాక కనుక ఇక మీరందరూ మళ్ళీ నన్ను ఇండస్ట్రీలో ఈయన ఉంటున్నాడని చెప్పే ఉద్దేశమే మీరు ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను, నాకు అర్థమైంది. అక్కడ కాదు ఇక్కడ ఉంటాడు ఈయన అనే దానికి ఇక తండ్రి జరగాల్సిందే జరుపుతాడు, దాన్ని శిరసా వహిస్తూ ఉంటా. తప్పనిసరిగా ఏది అనుకుంటే దీన్ని ఆ రకంగా చేయడానికి అన్ని అనుమతులతో దీన్ని ఇక్కడ పంపించారు. ఓకే. సూపర్ సార్. మీరు మరిన్ని మంచి పాత్రలతో ఇలాగే మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఇంకా మంచి స్థాయి నటుడిగా మీరు నిలదొక్కుకొని ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ ధీరజ్ గారు. నాన్న, ఇప్పటి వరకు మయసభ సోనీ లైవ్లో వస్తున్నది శ్రీ దేవగట్ట గారి దర్శకత్వంలో చూసి బాంబుల శివారెడ్డిని ఆశీర్వదిస్తున్న ప్రతి ప్రేక్షకులకి, మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే వారందరూ కూడా సోనీ లైవ్లో మైసభను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరుణాచల రమణుల ఆశీస్సుల అనుగ్రహం ఉండాలని భావిస్తూ, మీ శంకర్ మహంతి, అరుణాచల.